అందరం కూడా రుణపాటు ఈరోజు తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చేసుకుంటాం. తెలంగాణ సందర్భంగా ఈరోజు ప్రజెంటేషన్ లో కూడా డిప్యూటీ సీఎం గారు చాలా చక్కగా ఇరు ప్రాంతాలను విడిపోతే అన్నదమ్ములో కలిసి ఉందాం అనే ఉద్దేశంతో మంచిగా చెప్పడం జరిగింది. అక్కడ సీమాంధ్రలో కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినవారు కొన్ని ప్రాంతాలు కొన్ని జిల్లాలో కూడా అభివృద్ధి జరగలేదు, అక్కడ కూడా అభివృద్ధి చెందాలి. తెలంగాణ ప్రాంతాన్ని సపరేట్ చేస్తే ఇక్కడ కూడా అభివృద్ధి చెందితే కొంతమంది సీమాంధ్ర నాయకులు ఈరోజు లాబింగ్ చేసి ఆపాలనే ప్రయత్నం చేసిన ఎట్టి పరిస్థితులు నథింగ్ డూయింగ్ అని చెప్పి ఈరోజు సోనియా గారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని ఈరోజు ప్రకటన వచ్చినాక నిర్ణయం తీసుకుంటాం, మీ మంత్రి పదవులు కూడా తృణప్రాయంగా పెడతామని చెప్పేసి ఇటు కొంతమంది సీమాంధ్ర నేతలు ఇప్పటికే ప్రకటించడం, సీమాంధ్ర మంత్రులు కూడా ప్రకటించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు అలాంటి మంత్రులు రాజీనామాలు చేసి పదవులకు త్యాగం చేస్తే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందా? అలాంటివి ఏదో ఉండదు. గతంలో కూడా కావూరి సాంబశివరావు గాని లగడపాటి గాని చిరంజీవి గారు గాని అందరూ కూడా రేణుకా చౌదరి మన పురంధేశ్వరి గారు అందరూ కూడా అధిష్టానం తీసుకుని నిర్ణయాన్ని అందరం కట్టుబడి ఉంటాము. ఆల్రెడీ తెలంగాణ ప్రక్రియ పూర్తి అవుతుందనే ఇండికేషన్ కూడా కావూరు సాంబశివరావు మంత్రి పదవి తీసుకుని తెల్లారు ఢిల్లీ నుంచి అడగాకు వచ్చారు చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పిన మాటలు అందరికీ పత్రికలో కానీ అందరూ వినరు. ఈ రోజు కూడా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ప్రకటనలు చేయట్లేదు, రాజీనామా చేస్తాం అనట్లేదు. అక్కడ ప్రజల్లో కూడా అంత ఆందోళన చెందవలసిన పనులు చెందే అవసరం లేదు. ఈ రోజు కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఈ రోజు తెలంగాణ ఇస్తున్న ప్రకటన చేసే ప్రతిసారి కూడా మీరు అడ్డుదలిగి ఆపే ప్రయత్నం చేస్తూ దయచేసి మీరు కూడా సమన్వయం పాటించి మీ ప్రాంతాన్ని మీరు కూడా డెవలప్ చేసుకొని మీరు కూడా 20 వర్గాలు శ్రీకాకుళం కానీ అనంతపురం కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందిన ప్రాంతాలని సపరేట్ రాష్ట్రం పెట్టుకుని మీరు కూడా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. మీకు కావాల్సిన నిధులు ఎంత కావాలనో ఎన్ని కోట్ల బడ్జెట్ కావాలో మీరు అధినేత దగ్గర కొట్లాడి నిధులు తీసుకుని ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం. ఇదే రకంగా ఎప్పుడు వచ్చిన అదనాకు వచ్చి మీ అందరూ స్వాగతం పలుకుతాం, అందరంలో కలిసిమెలిసి ఉంటాం. ఎప్పుడు కూడా మీరు ఈ రకంగా ఇచ్చే తెలంగాణ అడ్డుపడే పరిస్థితి మీరు తీసుకురావడం కూడా మీ అందరం అంటే ఇప్పటి వరకు అంటే యూపీఏ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. ఆ కేకే లాంటి నేతలు కూడా అంటున్నారు ఇప్పుడు ప్రకటన చేసినా కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టి అది ఆమోదం పొందే వరకు మేము నమ్మమంటున్నారు. దీన్ని అంటే టీఆర్ఎస్ నేతలు ఇలా అనడాన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? సార్ టీఆర్ఎస్ నాయకులైన వర్షం వాళ్ళంటే మాకైతే పూర్తి విశ్వాసం మా అధినేత మీద ఉన్నది. గతంలో ఒకసారి డిసెంబర్ 9 ప్రకటించి కూడా స్లోగా చేసుకుని ఈ రోజు కూడా వారు ఇండికేషన్ ఇచ్చి కూడా ఈ రోజు ఇన్ని కార్యక్రమం చేసి కూడా వాళ్ళంతల వాళ్ళే ఈరోజు అధినేత కూడా నాకు బర్త్డే కానుక ఇచ్చిన నా మాట క్రెడిబిలిటీ ఉండాలంటే ఇవ్వాలి. ఈరోజు తెలంగాణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ అట్లా కాంగ్రెస్ పార్టీ పోయింది, అక్కడ 2-3 రకాలు ఉంది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన శక్తిగా ఎదగాలంటే పార్టీ కూడా డెవలప్ కావాలి, వాళ్ళకి మాకు క్రెడిబిలిటీ ఉండాలంటే అనే ఆలోచనతో ఇస్తుంది సోనియా గాంధీ గారు. నాకు ఆ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రేపు మీ అందరం కూడా 17 తెలంగాణ ప్రాంతంలో 17 మంది పార్లమెంట్ సభ్యుల్ని సోనియా గాంధీ గారు అప్పచెప్పి ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారిని చేయాలని మా లక్ష్యం. అది ప్రధానంగా చెప్పండి. అంటే ఈ సమస్యతో ఇటు తెలంగాణ పరిష్కారంతో ఇటు ఇతర రాష్ట్రాల డిమాండ్ బుందేల్ఖండ్ కానీ విదర్భ లాంటి రాష్ట్రాల డిమాండ్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అజిత్ సింగ్ కూడా ఈ చిన్న రాష్ట్రాల విషయాన్ని కూడా ప్రస్తావిస్తామని చెప్పేసి ఆయన కూడా ప్రస్తావించినట్టు కూడా సమాచారం అందుతుంది. దీన్ని అంటే ఆ కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా ముందుకు పోతుంది ఈ విషయంలో? ఆల్రెడీ అన్ని ప్రతిపక్ష పార్టీలు మాట్లాడడం కానీ ఈ రోజు కూడా ఒక 8 పార్టీలు ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలపడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కూడా తెలంగాణ ఇస్తే మా మద్దతు ముందుగానే చెప్పడం జరిగింది. అన్ని పార్టీల మద్దతు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగవు, ఖచ్చితంగా తెలంగాణ వచ్చి తీరుతున్న విశ్వాసం ఈ రోజు ఒక అడుగు డిసెంబర్ 9 ప్రకటన చేయడం జరిగింది. ఈ రోజు సిడబ్ల్యూసీ సమావేశం సీరియస్ గా మీటింగ్ పెట్టి ఈ రోజు ప్రక్రియ ముందుకు చేస్తూ ఆంధ్ర మంత్రులు కానీ సీఎం కానీ అందరూ కూడా కేంద్ర మంత్రులు కూడా ఇండికేషన్ కూడా తెలంగాణ ప్రక్రియ ఇచ్చేస్తున్నానే నాకు మాట గౌరవం ఉండాలంటే ఇవ్వాలని తప్పదనే కమిట్మెంట్ గా ఉన్నది కాబట్టి ఈ రోజు అలాంటి అవాదన సంఘటన జరగవు. మాకు తెలంగాణ వస్తున్న విశ్వాసం, దానికి ఎలాంటి అనుమానం లేవు. లగడపాటి లాంటి నేతలు ఇప్పటికి కూడా చెప్తున్నారు ఇప్పుడు ఒక వైపు యూపీఏ ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా సిడబ్ల్యూసీ చర్చ జరగాలి, ఆ నిర్ణయం రావాలి, అనుకూలంగా ప్రకటన రాదు. ఒకవేళ అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానని ప్రకటిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటారు. ఆయనకు మీరు చెప్పే జవాబు ఏంటి? లగడపాటి గారికి ఆయన మాట్లాడే మాటలకు శ్రేష్ఠలకు ఎప్పుడు పొందనుండదు. లగడపాటి కూతులాగా మాట్లాడుతూ ఆయన ఎందుకంటే సమయం కానీ ఆయన గురించి మాట్లాడకూడదు. వారు ఎప్పుడైనా రాజకీయంగా సన్యాసం తీసుకోవాలి తప్ప, ఎందుకంటే విజయవాడ ప్రజలు మన జన స్థానికుల తిరస్కరించారు. రాజకీయంగా నాకు ఎప్పుడైనా ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి సన్యాసం తీసుకుని అదనాలు వ్యాపారం చేసుకోవాల్సిందే. మేము స్వాగతిస్తాం అతను కానీ వారికి అందరికీ సీమాన శక్తి అందరూ కూడా మేము అండగా ఉంటాం. ఎవరు కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉండదు. అంటే రాయలసీమ నేతలు అంటున్నారు టీజీ వెంకటేష్ కానీ ఏరాజ్ ప్రతాప్ రెడ్డి అంటే ఇప్పటికి అంటే అప్పుడు ఆంధ్ర మద్రాసు నుండి విడిపోయినప్పుడు కానీ తెలంగాణతో కలిసినప్పుడు కానీ తమకు నష్టం జరిగింది, ఈసారి కూడా నష్టం జరగబోతోంది. మరి మూడోసారి మేము నష్టం జరగకుండా ఉండాలని వాళ్ళు కోరుతున్నారు. మాకు ఆంధ్ర వాళ్ళతో ఉండడం వల్లనే సమైక్య రాష్ట్రం కోరుకోవడం వల్ల అన్యాయం జరిగింది అంటున్నారు. దీన్ని ఏ విధంగా పరిగణిస్తారు? సీమాంధ్ర రాయలసీమ పెద్ద రాయలసీమ గానీ ఆంధ్రలో గానీ ఇటు తెలంగాణ ఎవరు కూడా నష్టం జరిగే పని సోనియా గాంధీ గారు చేయలేదు.
ఎందుకంటే